ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఢీకొట్టేందుకు పావులు కదుపుతుంది కూటమి పెద్దలు. తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డిలను మార్చేందుకు కూటమి అలుపెరగని పోరాటం చేస్తుంది. అయితే ప్రస్తుతం డీజీపీ మాత్రం తాజాగా బదిలీ అయ్యారు. సిఎస్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరనే చర్చ ఇప్పుడు ఏపీలో జోరందుకుంది. ఏపీ ప్రభుత్వం ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. అయితే ఈ ముగ్గురు అధికారులు డీజీ ర్యాంకు ఉన్న 1989, 1991, 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. అయితే వీళ్లకు ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీ అయోధ్య యోగం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏబీ వెంకటేశ్వరరావును డీజీపీగా తెచ్చుకోవాలని ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఏబీ వెంకటేశ్వరరావు నియమించడం అసాధ్యమని కొందరు చెబుతూ వచ్చారు. క్రిమినల్ కేసుల్లో ఏబీ ఇరుక్కోవడం, అలాగే అతి త్వరలో ఆయన పదవీ విరమణ చేస్తుండడంతో అసలు ఈ ఈసీ పరిగణంలోకి తీసుకోలేదని అందరికీ తెలిసింది. ఇక నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు. రాష్ట్ర డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అడ్డగోలుగా డీజీపీగా నియమితులయ్యారని, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేసి పూర్తిగా ఈ మార్చేయడం అయితే జరిగింది. ఇక సిఎస్ జవహర్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించగా ఎట్టకేలకు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమితులుగా జారీ చేయడం జరిగింది. అసలు నూతన డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా తెలుగు రాష్ట్రాల్లో ఒక పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాల్లో, బాధిత జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు మంచిగా ఉంది. హైదరాబాద్ నగరంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఉన్నత విద్యావంతుడు కూడా. యూఎస్లో చదువుకున్నారు. ఏపీలో ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇండియన్ పోలీస్ మెడల్తో పాటు ప్రెసిడెంట్ మెడల్స్ను పథకాలను అందుకున్న వ్యక్తి. వాస్తవానికి హరీష్ కుమార్ గుప్తా ఏనాడో డీజీపీ కావాల్సి ఉంది. కానీ సమయం కొన్నిసార్లు కొందరిని వెనక్కు నెట్టేస్తుంది, కొన్ని సందర్భాల్లో మనల్ని పైకి లేపుతుంది అన్నట్టుగానే తాజాగా ఈయనకు ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంతో సీనియర్ అధికారిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు లైన్ క్లియర్ అయింది. హరీష్ నేతృత్వంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త డీజీపీపై జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఎన్ని కుట్రలు బ్యాక్గ్రౌండ్లో చేసినా అల్టిమేట్గా పైన భగవంతుడు, కింద జనాలు, వీళ్ళిద్దరూ తీర్పే అంతిమంగా ఫైనల్ తీర్పు అన్నది జగన్ నమ్ముతారు. జగన్ నమ్ముతున్న సత్యం కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా రేపు మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతుందనే దానిపై ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.